హైదరాబాద్ కోఠీలో ఏటీఎం వద్ద వ్యాపారపై కాల్పులు జరిపి నగదుతో పారిపోయిన కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఉత్తరప్రదేశ్లో 2 నిందితులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి పిస్టల్తో పాటు సెల్ ఫోన్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. జనవరి 31న కోఠి ఎస్బీఐ ప్రధాన కార్యాలయం వద్ద 2 నిందితులు కాల్పులు జరిపి రిన్షద్ అనే వ్యక్తి వద్ద నుంచి 6 లక్షల రూపాయలు ఎత్తుకు వెళ్లారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనా స్థలిలో సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తును చేపట్టారు. హైదరాబాద్ కోఠీలో ఏటీఎం వద్ద వ్యాపారపై కాల్పులు జరిపి నగదుతో పారిపోయిన కేసులో పోలీసులు పురోగతి సాధించారు. యూపీలో 2 నిందితులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి పిస్టల్తో పాటు సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. జనవరి 31 కోఠి ఎస్బీఐ ప్రధాన కార్యాలయం వద్ద 2 నిందితులు కాల్పులు జరిపి రిన్షద్ అనే వ్యక్తి వద్ద నుంచి 6 లక్షల రూపాయలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనా స్థలిలో సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. మరి ఈ దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, మొత్తానికి హైదరాబాద్ కోఠి ఏటీఎం వద్ద వ్యాపారపై కాల్పు జరిపిన నిందితులను పోలీసులు అటకెలకు పట్టుకున్నారు కదా, మొత్తంగా ఎలా దర్యాప్తు చేపట్టారు, నిందితులు ఎలా దొరికారు అరుణ్? జనవరి 31న కోఠి ఎస్బీఐ బ్యాంక్ దగ్గర ఉదయం జరిపిన కాల్పుల్లో దాదాపు 6 లక్షల రూపాయలు 3 నిందితులు ఎత్తుకోవడం సంచలనం మారిందనుకోవచ్చు. మొత్తం దాదాపు 2 రోజుల పాటు కూడా పోలీసులు దర్యాప్తు చేసి ఆ నిందితులను కూడా హర్యానాలో పట్టుకోవడం జరిగింది. వారి వద్ద నుండి పిస్తోలు, అదేవిధంగా వారికి పోయించినటువంటి మొబైల్స్ ను ఇంకా డబ్బును స్వాధీనం చేసుకున్నారు. మొత్తం స్వాధీనం చేసుకోలేదు. వారి దగ్గర నుండి పిస్తోల్, అదేవిధంగా సెల్ ఫోన్ ను ఇంకా మిగతా వస్తువులన్నిటి కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా మొదట వారు ఎస్బీఐ బ్యాంక్ దగ్గర ఒక వ్యక్తి ఏదైతే ఉదయం డబ్బులు డిపాజిట్ చేయడానికి వచ్చాడో రిన్షద్ అనే వ్యక్తిని కాల్పులు చచ్చిపోయిన కాల్పులు జరిపి దాదాపు అతని దగ్గర నుండి 6 లక్షల రూపాయలు దోచుకెళ్లిన ఘటన మనం చూశాం. దాదాపు ఆ రోజు నుంచి కూడా జనవరి 31 నుంచి కూడా ఇప్పటి వరకు పోలీసులు మొత్తం 900 సీసీ కెమెరాలను పరిశీలించారు. వాళ్ళు వెళ్లే రూట్లన్నింటినీ కూడా కెమెరాలు మొత్తం కూడా ట్రేస్ అవుట్ చేసి వారు ఎక్కడికి వెళ్లారు అనే విధంలో కూడా పూర్తిగా దర్యాప్తు చేసి వారు చివరికి హర్యానాకు వెళ్ళారు అనే నిర్ధారణ కోసం నేపథ్యంలో కూడా పోలీసులు వారిని గుర్తించి మొత్తం వాళ్ళని అంతర్రాష్ట్ర ముఠాగా కూడా పోలీసులు గుర్తించారు. ఇప్పటికే వారిపైన కూడా గతంలో ఇలాంటి నేరాలకు పాల్పడినట్లు కూడా అనుమానిస్తున్నారు. అయితే వారికి సహకరించినటువంటి మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 4గురిని అదుపులోకి తీసుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. మొత్తం వారి దగ్గర నుండి పూర్తిగా వివరాలు చేపట్టిన తర్వాత మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అరుణ్.